One and only CMR Shopping Mall, మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా జీఎస్టీని రివైజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 4 స్లాబుల్ని 2 స్లాబులుగా మార్చేసింది. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ప్రధానంగా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఇది సామాన్యుడికి ఎంతవరకు మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. జిఎస్టీని ఎవరు ఊహించలేదు. గవర్నమెంట్ అంటే ఆగస్టు 15 స్పీచ్లోనే ప్రైమ్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు. సో ఫైనల్గా 2 స్లాబులు చేస్తూ దానికి సంబంధించినటువంటి సూత్రీకరణ జరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటి దీని వలన సామాన్యులందరికీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్లో చూస్తారు చూడండి, పెరిగిందా తగ్గిందా, ఆ అటెన్షన్ అంతా జిఎస్టీ వైపు వచ్చింది ఇప్పుడు. సో ఈ రివిజన్ వలన కలిగే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది జిఎస్టీ 2.0. మనం 2017లో జిఎస్టీ రావడం అనేది ఒక పెద్ద గగనమైన పరిస్థితి. ఇంతకుముందు మనం జిఎస్టీ రాకముందు నియర్లీ ఒక 60 నుంచి 70 రకాల ట్యాక్సెస్ ఉండే. అప్పుడు ఆ కంప్లైన్స్ వల్ల అసలు చాలా కంపెనీలు కానీ మనం మర్చిపోతున్నాం. సిస్టంలోనే 60-70 రకాలు ఉన్నాయి. 60-70 రకాల మున్సిపల్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని అన్నిటినీ రేషనలైజ్ చేసి జిఎస్టీ తేవడం అనేది అంటే మన ఇండియన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత బిజినెస్ విషయాల్లో సరళీకరణ అనుకోండి, మేజర్ ఒక మైల్ స్టోన్ అంటే 2017లో ఈ జిఎస్టీ రావడం. దాని తర్వాత అది రావడం ఏంటంటే వచ్చాక కూడా ఏంటంటే 4-5 రకాల స్లాబ్స్ రావడం వల్ల కన్ఫ్యూజన్ కావడం వల్ల దో అడాప్టేషన్ జరిగినా కానీ ఎప్పుడు కూడా కొంచెం అంటే కొంచెం గొడవలు అయితే ఉండేవి. కంపెనీస్ కానీ స్టేట్స్ కానీ కొద్దిమంది చెప్పేవాళ్ళు. కొన్ని జిఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంది. ప్రతి క్వార్టర్కి కలిసినప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి, కొన్నిసార్లు ఒప్పుకోవట్లేదు. బట్ ఒప్పుకున్న విషయాలకు మాత్రం జరిగిపోయింది. ఇంత పెద్ద స్ట్రక్చరల్ చేంజెస్ రావడం మాత్రం అంటే చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఇది రావడమే స్వాగతించాల్సిన. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లెయిమ్స్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ జన్ జిఎస్టీ రిఫార్మ్ అని చెప్పని దీన్ని వస్తుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ టు బిల్డ్ ఆత్మనిర్భర్ భారత్. మొత్తం ఒక 6 స్లాట్ల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మొత్తంగా అయితే స్లాబ్ సిస్టంలో 2 ఉన్నాయి మనకి ఈ కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత. అందులో ఒక 6 క్లెయిమ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎందుకంటే ప్రేక్షకులకి ఈ డౌట్ దేని మీద పెరిగింది దేని మీద తగ్గింది ఉంటుంది. యాక్చువల్లీ రెండు అనేవి రెగ్యులర్ స్లాబ్. ఇంకొక స్లాబ్ కూడా ఉంది. 40% అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు. ఇంతకుముందు హైయెస్ట్ 28 ఉండింది. 40% ఏదంటే సిన్ ట్యాక్స్ అంటున్నారు. అంటే కొంచెం లగ్జరీ ఐటమ్స్ కానీ ఏవైతే ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదో వాటి మీద 40% ట్యాక్స్ కూడా ఇంకొక కొత్త స్లాబ్ కూడా తయారు చేశారు. సో ఇప్పుడు రెండు కూడా కాదు, 3 ఉన్నట్టు. కాకపోతే మూడవది మాత్రం దానికి ఎవరికి కంప్లైంట్ లేదు. ఎందుకంటే అది లగ్జరీ సెగ్మెంట్లో అనుకోండి, ఆర్ సిగరెట్లే అనుకోండి, లిక్కరే అనుకోండి, ఇట్లాంటి వాటిపైన ఆర్ లగ్జరీ కార్స్ మీద కానీ వీటిపైన 40% అని కొత్తగా ఒక స్లాబ్ క్రియేట్ చేసి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోట్ రిలీజ్ చేసింది. దానిలో ఏం చెప్తున్నారంటే సేవ్ బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ అని చెప్పని ఒక మాట చెప్తున్నారు. సేవ్ బిగ్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్లో ఒక లిస్ట్ ఉంది. అంటే అది 18% నుంచి 5% స్లాబ్లోకి తీసుకొచ్చేస్తుంది. హెయిర్ ఆయిల్స్, షాంపూలు, టూత్పేస్ట్లు, టాయిలెట్ సోప్లు, సోప్ బార్స్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్స్, బటర్, గీ, చీజ్, డైరీ స్ప్రెడ్స్, అలానే ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్ అన్ని కూడా 5% తీసుకొచ్చారు. భుజియా, మరి గుజరాతీ ఫుడ్ అనుకోండి భుజియా అంటే. వీటన్నింటినీ కూడా 5% అనేది పేరు అయినా కేటగిరీ అయినా మన అన్ని స్నాక్స్ ఏవైతే మన డిఫరెంట్ స్నాక్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ ఫర్ బేబీస్, క్లినికల్ డైపర్స్, స్వింగ్ మిషన్స్, స్పేర్ పార్ట్స్, ఇవన్నీ కూడా 5%. సో ఇది నిజంగా ఇప్పుడు రేటు తగ్గుతుంది అనుకోవాలా, లేదా ఉన్న రేట్ను మ్యాచ్ చేస్తారా? మళ్ళీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా సీరియస్గా తీసుకుంటోంది. జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాయో ఇప్పటి వరకు 12% కానీ 18% చేస్తున్నప్పుడు ఉన్న ప్రైజింగ్కి, ఎందుకంటే ప్రైజింగ్ ఇంతకుముందు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్పరెంట్ లేదు. బట్ ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి మంత్ ప్రాపర్గా వసూలు చేస్తున్నారు కాబట్టి ప్రైజింగ్ తెలుసు. సో మారిందా లేదా, ప్రైజింగ్ బెనిఫిట్ అనేది ప్రజలకు వెళుతుందా లేదా అనేది పక్కా సీరియస్గా వెదర్ స్టేట్ జిఎస్టీ డిపార్ట్మెంట్లు కానివ్వండి, సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్లు 2 కూడా పక్కా మానిటర్ చేస్తాయి. ఈవెన్
ఈవెన్ ఐఎమ్ షూర్ రేపు ఎల్లుండో అంటే ఒక లైన్ కూడా ఇవ్వచ్చు, నంబర్ కూడా ఇవ్వచ్చు, హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వచ్చు. ఇట్లాంటి ఎవరైనా చేయకపోతే, ఇట్లాంటి దాని లాభాలు మనకి పాస్ ఆన్ చేయకపోతే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఊరుకోరు. పక్క లాభం అయితే వస్తుంది. ఎందుకంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇటు కన్జ్యూమర్కి, మనం ఎండ్ యూజర్ మనకి కొనేప్పుడు మనకి ఎలాగో ప్రైస్ తగ్గుతుంది. ఈవెన్ మన కంపెనీస్కి కూడా కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. ఇది ఒక కన్జంప్షన్ పెరుగుతుంది. ఇంకొకటి, సో మనకు ఒక ఫ్యామిలీకి ఒక 20,000 మొత్తం అన్ని రకాలుగా ఖర్చులు పెడుతున్నామంటే, ఇంతకుముందు 28%, 18% యావరేజ్ తీసుకుంటే, ఇప్పుడు 18%, ఒక 10% తగ్గినా కానీ ప్రతి ఫ్యామిలీకి ఒక 1,500 నుంచి 2,000 యావరేజ్గా నెలకి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎటువంటి ప్రోడక్ట్ అయినా తీసుకోండి, అందులో మనం ఇన్సూరెన్స్లే అనుకోండి, లేదంటే రోజువారీ వస్తువులే కానివ్వండి. ఈ రోజువారీ వస్తువులపైన ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్లో అన్నారు కాబట్టి వీటిపైన కూడా అదే రిలీఫ్ అండ్ హెల్త్ సెక్టర్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇండివిజువల్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్, థర్మోమీటర్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రీజెంట్స్, తర్వాత గ్లూకోమీటర్స్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్. సో వీటి పరిస్థితి ఏంటి? ఇవి ఎలాగూ ఏంటంటే అన్ని కూడా 18, 12 నుంచి 5కి తీసుకురావడమే కాకుండా ఇవి కూడా 5%లోకి వచ్చేస్తాయి. 5%లో అంటే ఇన్సూరెన్స్ 0% జీరో చేసేస్తారు. ఏదైతే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉందో అవన్నింటినీ కూడా జీరో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉన్న డిమాండ్ అనమాట. ఎందుకంటే ఈ రెండు అనేది కంపల్సరీ అయిపోయాయి. ఇది ఆప్షనల్ కాదు, లగ్జరీ ఐటమ్ కాదు. మనకు హాస్పిటలైజేషన్ చాలా రిక్వైర్మెంట్ అయిపోయింది. ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకు తగ్గట్టు ఇద్దరు పని చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఖర్చులు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి, ఒక్కరే సంపాదించాలి ఇంకా కష్టం. అలాంటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్ అయిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంకా బేసిక్. సో అది లేకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు. ఇన్ఫ్లేషన్ రేట్ అలా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు ఒక 2 days అడ్మిషన్కి చిన్న ట్రీట్మెంట్కి కూడా 40-50 వేలు అయిపోయేది. ఇప్పుడు అసలు 1,50,000 లేని నువ్వు బయటికి రాలేవు హాస్పిటల్ నుంచి. సో అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ నెసెసిటీ అయింది. 18% ఇంతకుముందు ఉండడం వల్ల నీ ప్రీమియమే ఒక 30,000 ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4కి 30,000కి 18% ఇంకొక 54,100 5400 రావడం వల్ల సడన్గా ఇంకో 500-400 పెరుగుతుంది. అండ్ ఇది ఏంటంటే ఇంపాక్ట్ సీనియర్ సిటిజన్స్ మీద మచ్ హైయర్ ఉంటుంది. వాళ్ళ ప్రీమియమ్స్ చూసుకుంటే 50,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. 60,000కి 18% అంటే ఇంకొక 10,000 దాకా అవుతుంది. సో అంటే సడన్గా 60,000 నుంచి 70,000కి వెళ్ళే వరకు అరే నాకు అవసరమా అని ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళు రేపు హాస్పిటలైజేషన్ వస్తే ఫ్యామిలీకి ఇబ్బంది, ఏదైనా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందనమాట. అందుకోసమే ఆల్రెడీ ఒక 3 నెలల నుంచి మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తగ్గించాయి సీనియర్ సిటిజన్స్కి. అండ్ ఇది కొత్తగా జిఎస్టీ ఏదైతే మొత్తం జీరో చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిటే. కాకపోతే 100% తగ్గకపోవచ్చు, అంటే 18% యాజ్ ఇట్ ఈస్ తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఒక పాయింట్ ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫైట్ చేస్తున్నాయి ఏంటంటే, ఇన్పుట్ ట్యాక్స్ అనేది జిఎస్టీలో ఉంది. అంటే వాళ్ళకు ఖర్చు అయ్యే ఐటమ్స్ని ఇన్పుట్ రూపంలో వస్తుంది కాబట్టి సో ఎఫెక్టివ్లీ ఇంకొక 5-6% వీళ్ళకి ఇంతకుముందు వచ్చే ఖర్చు ఇప్పుడు అడిషనల్ అవుతుందన్నమాట. సో మోస్ట్ ప్రాబ్లీ ఆ ప్రీమియమ్స్ పెరిగినా స్టిల్ మన కన్జ్యూమర్ ఎవరైతే పాలసీ తీసుకునే వాళ్ళకి మాత్రం 7-8% పక్కా లాభమే 18 నుంచి. సో దీంతో పాటు ఇంకొకటి ఎడ్యుకేషన్ కూడా, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అని చెప్పని మొత్తం నిల్ అని చెప్తుంది గవర్నమెంట్. ట్యాక్సెస్ అన్నీ కూడా తీసేసింది. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? పక్క యాక్చువల్లీ ఏంటంటే స్టేషనరీ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో అన్ని స్టేషనరీ మీద పిల్లలకు చదువు, పుస్తకాలు, పెన్సిల్ అన్నిటి బట్టి జిఎస్టీలు ఉన్నాయి, అవన్నీ తీసేశారు. సో ఇట్స్ చాలా మంచిది. ఎందుకంటే పుస్తకాల ప్రైజులు పెరిగిపోయాయి, ఈవెన్ స్టేషనరీ ప్రైజెస్ కూడా పెరిగిపోయినాయి. అది చూపించి ఫీజులు తగ్గించారా మరి? ఫీజులు వాళ్ళ యాక్చువల్లీ స్టేట్ అనే ఎడ్యుకేషన్ అనేది, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సిలబస్, స్టేట్ కింద వస్తుంది సబ్జెక్ట్. కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి. కొన్ని స్టేట్స్ చేస్తూ ఉన్నాయి కూడా, కొన్ని నిజంగానే చేస్తూ ఉన్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని మన తెలుగు రాష్ట్రాలు కూడా చేస్తే చాలా మంచిది. బట్ అది అవ్వదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్ వచ్చేసి పొలిటీషియన్స్ వాళ్ళ స్కూల్స్, వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అదొక కళ, అది జరగడం. బట్ ఇది వీళ్ళ చేతిలో ఉన్న, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పని మాత్రం ఈ ప్రోడక్ట్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాటిని జీరో చేయడం మాత్రం, ఎస్పెషల్లీ రూరల్
ఎడ్యుకేషన్కి చాలా ఊతమిచ్చేది, చాలా మంచి పని. దీనికన్నా కూడా ఆన్ ద హోల్ నెక్స్ట్ చూసుకుంటే రైతుల విషయం మాత్రం చాలా మంచి చేంజెస్ వచ్చాయి జిఎస్టీ వల్ల. ట్రాక్టర్స్ ఇంతకుముందు 12% ఉండే, అది ఇప్పుడు 5%కి వచ్చాయి. ఫార్మ్ ఎక్విప్మెంట్ చాలా వాటికి 18% ఉన్న వాటిని కూడా 5% తీసుకొచ్చారు. ఎందుకంటే మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెకనైజేషన్ లేదు అని ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాల నుంచి అదే తిప్పుతా ఉన్నాము. బట్ ఏంటంటే స్లోగా స్టార్ట్ అయింది, మనం చూసాం చాలా హార్వెస్టింగ్ రైస్లో కానీ చాలా క్రాప్స్లో వచ్చింది. బట్ ఈ జిఎస్టీ ఇంకా తగ్గించడం వల్ల పక్కా ఫార్మ్ మెకనైజేషన్ పెరుగుతుంది. ట్రాక్టర్స్ మీద కూడా 12 నుంచి 5% చేశారు. టైర్స్ మీద అగ్రికల్చరల్ ఎక్స్పెండిచర్ కూడా కొంత తగ్గే అవకాశం, తగ్గడం ఒకటి, తగ్గడం కన్నా కూడా ఫార్మ్ మెకనైజేషన్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఇంపాక్ట్ ఆల్రెడీ చూస్తున్నాం మనము. ఏమంటారు, కూలీలు తగ్గిపోయినా సరే ఫార్మ్ మెకనైజేషన్ వల్ల హార్వెస్టింగ్ మెషిన్స్ వాడుతున్నాం కాబట్టి మన తెలంగాణనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, క్లాసిక్ కేస్. సో కూలీలు తగ్గిపోయినా కూడా మన ప్రొడక్షన్ ఎందుకు పెరుగుతూ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ అంటే మెకనైజేషన్ పెరిగింది. మన ఒకటే రాష్ట్రం కాదు, ఈవెన్ మీరు ఛత్తీస్గఢ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఒడిస్సాలో కూడా తీసుకున్నా కానీ ఫార్మ్ మెకనైజేషన్ చాలా క్రాప్స్కి స్టార్ట్ అయింది. సో ఇది ఇంకా పెరిగితే చాలా మంచిది, ఎందుకంటే అంత రైతులకు కూడా ఇది కొంత ప్రోత్సాహకాన్ని ఇచ్చేటువంటి అంశం. చాలా ప్రోత్సాహకం ఇవ్వచ్చు. కొత్తగా ట్రాక్టర్స్ ఎన్ని రోజులు కొందామా లేదా అని ఆలోచించే వాళ్ళు కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ అగ్రికల్చర్కి మాత్రం చాలా బెనిఫిట్. ఆటోమోటివ్ రంగం అన్నింటికన్నా బెనిఫిట్ అవుతుంది దాంట్లో. అందులో ఆటోమోటివ్ ఇప్పుడు కార్లు కొనే వాళ్ళకి ఏంటి రేట్స్ ఫుల్ కాకపోయినా ఏంటంటే ఒకటి చాలా రోజుల నుంచి కొందామా లేదా, అప్గ్రేడ్ అవుదామా లేదా అనుకునే వాళ్ళకి 28% ఉండింది కార్లు అన్నిటి మీద. అవునండి, ఇంతకుముందు జిఎస్టీ 28% ఉండింది, అది ఇప్పుడు 18% వచ్చింది చిన్న కార్లకి. పెట్రోల్ సెగ్మెంట్ అయితే 10% తగ్గుతుంది స్ట్రైట్ అవే జిఎస్టీ 10% తగ్గుతుంది. అందులో కూడా పెట్రోల్ కార్స్కి 1200cc వరకు అండ్ ఆల్సో 4 మీటర్ కన్నా చిన్న కార్లు. సేమ్ విత్ డీజిల్ అయితే 1500cc వరకు 4 మీటర్ కన్నా చిన్న కార్లకి కంపల్సరీ. ఇది అడ్వాంటేజ్ మేజర్గా 10% తగ్గడం అనేది. లగ్జరీ కార్లకు కూడా 28 నుంచి 40 చేసిన, బట్ అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే, ఇంతకుముందు 28తో పాటు అడిషనల్గా 22% సెస్ ఉండేది. సో 28 + 22 అంటే ఇంతకుముందు 50%. బట్ ఇప్పుడు ఆ సెస్ తీసేసి ఫ్లాట్గా 40% చేసేసారు. సో 10% బెనిఫిట్ వచ్చినట్టు, బెనిఫిట్ 5 to 10% వస్తుంది. దీంట్లో ప్రభుత్వానికి నష్టం వచ్చినా, ఇది లాస్ వచ్చినా కానీ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇన్ని రోజులు కార్లు ఎవరైతే కొనాలనుకున్నారో ఆర్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది ఇంకొక మేజర్, ఇది జరగడానికి ఇంకోటి ఏంటంటే, ఒకటి లాంగ్ టర్మ్ డిమాండ్ ఒకటి ఉన్నా కానీ ఎస్పెషల్లీ ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఆ ఎఫెక్ట్ అనేది దాంతోపాటు డొమెస్టిక్గా కూడా ఎవరైతే మార్కెట్లో, షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో మార్కెట్స్ కూడా భయాందోళనకు గురవుతున్నాయి. వోలటిలిటీ, ఆయన ఏ రోజు ఏ ట్వీట్ చేస్తాడో తెలియదు. సో అలాంటప్పుడు అవన్నీ మర్చిపోవాలి. అండ్ ఇది ఎలాగో ఉండింది లాంగ్ విధంగా ఫారిన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ మీద పడుతున్న ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి దేశీయ పరిశ్రమలు కాపాడే ప్రయత్నం ఇది. అదొకటండి, అది వన్ మేజర్ ప్రయత్నము. దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చేసి ఒక 11-12 సంవత్సరాల్లో తర్వాత ఇన్ని రోజులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్రివెన్ డెవలప్మెంట్ చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడండి, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ, వాటి మీద ఖర్చు ఎక్కువగా జరిగింది. అక్కడి నుంచి ఇన్ని రోజులు వీళ్ళు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాల. ఇప్పుడు మాత్రం ఏంటంటే అది జరుగుతూ ఉంది, అది ఒక స్టేజ్కి వచ్చేసింది. అది గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటే 10 నుంచి 11 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యావరేజ్గా లాస్ట్ 10 years నుంచి స్పెండ్ చేసింది. ఇప్పుడు కన్జంప్షన్ పెరగడానికి ఈ రేషనలైజేషన్ వల్ల ఇంకొకటి మర్చిపోకూడదు ఏంటంటే, హిస్టారికల్లీ లో ఇన్ఫ్లేషన్ ఉంది మన దగ్గర. ద్రవ్యోల్బణము less than 2% అనేది మనము, అంటే నాకైతే గుర్తులేదు, ఇప్పుడు నాకు 45 yearsలో నేను ఎప్పుడు అంత తక్కువగా ఇన్ఫ్లేషన్ ఎప్పుడు చూడలేదు. సో అది కంటిన్యూస్గా మల్టిపుల్ క్వార్టర్స్ నుంచి కానివ్వండి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇది గుడ్ టైం. ఇంకా కన్జంప్షన్ పెరిగితే ఏంటంటే మన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండస్ట్రీస్ మన డొమెస్టిక్ కన్జంప్షన్ తోటే ఈ సస్టైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్నెస్ పెరిగి ఎక్స్పోర్ట్స్ ఆల్టర్నేట్ మార్కెట్స్కి అసలు భయపడట్లేదు. ట్రంప్కి అసలు భయపడట్లేదు. వాళ్ళకి కావాలంటే ఎక్స్పోర్ట్స్
ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్టర్స్కి మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఆల్టర్నేట్ మార్కెట్స్ వెతుక్కోండి. ఇప్పుడు రష్యా ఒప్పుకుంది, చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది, జపాన్ చెప్పింది. సో చాలా కంట్రీస్ ఈ సెట్ ఆఫ్ అవుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అయితే అసలు అంటే మారింది. ఇన్ని రోజుల వాళ్ళ ఆలోచన సరళి ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే కన్జంప్షన్. మనం కన్జంప్షన్ పెరిగింది, పాకెట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ మారిపోయాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 12 లక్షల వరకు ఎటువంటిది లేకుండా చేశారు. అదొక ఆల్రెడీ పెద్ద స్ట్రక్చరల్ చేంజ్. దాని తర్వాత జిఎస్టీ ఇది కూడా తీసేశారు. సో అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఇప్పుడు కన్జంప్షన్ కెపాసిటీ పెంచాలంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్లో కూడా మళ్ళీ మార్పులు రావాలని నాకు కొంతమంది అంటున్నారు. మొన్న చేశారు 12 లక్షలు, ఇంకేమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మర్చిపోకూడదు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014లో 2.5 లక్షలు ఉండింది ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్. అక్కడి నుంచి 12 లక్షల నియర్లీ 12,70,000 వరకు ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ లేదు. అంటే నియర్లీ 4 రెట్లు. ఐ థింక్ ఇంకా పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల నియర్లీ 45,000 నుంచి 55,000 కోట్ల ఇన్కమ్ లాస్ అన్నమాట. సో ఆల్రెడీ ఫిజికల్గా కొంచెం కానీ అంటే లాస్ మీన్స్ ప్రజలకైతే అది లాభమే కదా. ప్రజలకు లాభం అంటే కన్సంప్షన్ కెపాసిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ ఏంటంటే ప్రభుత్వం చాలా పాలసీలు, ఆర్బీఐ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు కానివ్వండి, చాలా థింగ్స్ డిపెండ్ అయ్యి ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఎంత ద్రవ్యలోటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనమాట. ద్రవ్యలోటు ఈ సంవత్సరానికి 3.5 అని సెట్ చేసుకున్నారు, బట్ అవ్వట్లేదు, అది 4 దాటేస్తుంది. సో యాక్చువల్లీ ఈ ప్రభుత్వం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ద్రవ్యలోటును మేనేజ్ చేస్తున్నారు. ఏది కోవిడ్ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఆ రేంజ్కి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం కొంచెం ద్రవ్యలోటు ఈసారి ఇబ్బందుల్లో పరిస్థితిలో ఉంది, కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువగా వెళ్ళేట్టుంది. బట్ అదర్వైజ్ ఇది ఈ చేంజెస్ ఏ ఉన్నాయో మనం కార్లోనే కాదు, ఎలక్ట్రానిక్స్ కూడా ఈ పండుగల సీజన్ అదే టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 22 నుంచి మొదలవుతుంది దసరా ఫెస్టివల్. నవరాత్రులు మొదలయ్యే రోజే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ సీజన్ కన్జంప్షన్ సీజన్. ఈ సీజన్ మిస్ అవ్వదలుచుకోలేదు ప్రజలు. ధైర్యంగా అంటే ఇది ఒక అంటే ప్రజలకు కూడా ఎక్స్పెండిచర్ మీద కాన్ఫిడెన్స్, నెక్స్ట్ ఎకానమీ మీద కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే కన్జంప్షన్ బాగా ఉంటే అందరికీ ఉద్యోగాలు పెరుగుతాయి, ఫ్యాక్టరీలు రన్ అవుతాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇది కన్జంప్షన్ అనేది ఓన్లీ ఫ్యాక్టరీల కోసమే కాదు, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఇందులో చాలా స్లాబ్స్ మార్పు చేయడం వల్ల చాలా సెగ్మెంట్స్ని కనెక్ట్ అవుతుంది, తగ్గుతున్నాయి. వీటన్నిటి ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది? ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు చాలామంది కల కదా అది. ఇప్పుడు ఈ భారంతో చాలా భయపడిపోతారు, ఇల్లు అంటే భయపడే పరిస్థితి వచ్చింది. సో దాని మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది? యాక్చువల్లీ అది ఇంకొక మేజర్ సెగ్మెంట్ మనం మాట్లాడలేదు. ఏంటంటే సిమెంట్ పైన ఎన్ని రోజులు 28% జిఎస్టీ ఉంది, దాన్ని కూడా 18% చేశారు. సో సిమెంట్ అనేది మనకు తెలుసు ఎంత ఇంపార్టెంటో, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం దాని మీద నడుస్తుంది. సో అది కూడా అఫోర్డబుల్. దానికి సిమెంటే కాదు, కొన్ని అదర్ స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ మీద ఇప్పుడు ఏం పెద్దగా చేంజెస్ చేయలేదు, బట్ సిమెంట్ మాత్రం పక్కా చేశారు. సో అఫోర్డబుల్ హౌసింగ్ మీద ఆల్రెడీ జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, ఇది ఓన్లీ స్టార్టింగ్. జిఎస్టీ కౌన్సిల్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి కలిసినప్పుడు కొత్త చేంజెస్ అంటే ఏమవుతుందంటే ప్రపోజల్స్ రావడానికి అవకాశం ఉండొచ్చు. ఉంటాయి పక్కా ఉంటాయి, ఏవైతే మీనింగ్ఫుల్ ఉన్నాయో. బికాజ్ ఇప్పుడు ఓన్లీ 2 వచ్చాయి, 5, 18 2 ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులు జరగచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా మనం మిస్ అవుతున్నాం ఏంటంటే ఒక 30 నుంచి 35 రకాల మెడిసిన్స్ మీద 0% జిఎస్టీ చేసేసారు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద. సో అది కూడా ఒక మేజర్ అంటే చేంజ్. హెల్త్ కేర్లో ఇంతకుముందు చెప్పిన ఇన్సూరెన్స్లు కొన్ని ఐటమ్స్ మీద, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు రోజువారీ అందరి అవసరాలు అయిపోయాయి. మంత్లీ ఒక షుగర్ టెస్ట్ చేయించడము, మంత్లీ ఒక స్కాన్లు చేయించడం కావాలి, కాబట్టి దాన్ని కూడా 5%కి తీసుకొచ్చారు. సో ఆన్ ద హోల్ కన్జ్యూమర్స్ డబ్బులు ఖర్చు పెట్టే, ఏవైతే ప్రతి నెల ఖర్చు పెట్టే దాంట్లో పక్కా ఒక 1000-2000 మాత్రం పక్కా సేవ్ అయ్యే అవకాశాలు మాత్రం జిఎస్టీ ద్వారా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది కంపల్సరీ చేస్తారు. సో ఓన్లీ ఈ సెక్టార్లే కాదు లాభపడేది, వేరే సెక్టార్లు కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిన్నారు. అండ్ ఇప్పుడు కొంచెం ఫుడ్లో కూడా చూస్తే డైరీ సెగ్మెంట్లో మొత్తం అన్నీ మనం గీ మీద కానీ, బటర్ మీద కానీ, చీజ్ మీద కానీ, వాటన్నిటి మీద కూడా 5%కి తీసుకొచ్చారు, 12%. సో ఆన్ ద హోల్ కొంచెం మళ్ళీ అన్హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి.
కోకోకోలా లాంటివి ఇట్లాంటి డ్రింక్స్ ఉన్నాయి కదా, వాటివే పెంచారు. వాటి మీద పెంచారు. ఎందుకంటే అది ఒక మంచి అంటే శుభ పరిణామం యాక్చువల్లీ. దానికి పెంచడానికి ఒకటే కారణం, అవి అన్హెల్దీ, అవి కన్జంప్షన్ తగ్గించాలి. సో ఇంకొకటి ఏంటంటే మనం చూస్తే ఈ మొత్తం ప్రాసెస్లో చూస్తే ఏంటంటే ఇవన్నీ డిస్కషన్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనే అనుకోండి, మీడియాలోనే అనుకోండి, వీటి మీద తగ్గించట్లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎసెన్షియల్ అని ఎవరైతే డిస్కషన్స్ ఉన్నాయో అవన్నిటిని ఈ జిఎస్టీ కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అండ్ ఇట్స్ వెరీ అప్రిషియేటివ్. ఒక సెంట్రల్ గవర్నమెంటే కాదు, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా ఒక మాట మీదకి రావడం అంత ఈజీ కాదు. సో ఇది ఇంకొకటి ఉంది ఏంటంటే దీని తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ కూడా జిఎస్టీలోకి రావడం అనేది మాత్రం. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి సంబంధించి రేట్ రివిజన్ జరుగుతుంది, కానీ పెట్రోల్ నడిచేటువంటి ఇంధన పరిస్థితి ఏంటి? అదొక్కటి స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అదే వాళ్ళకి ఇప్పుడు ఈ రేషనలైజేషన్ వల్ల కూడా చాలా స్టేట్స్ ఎనీవేర్ బిట్వీన్ 2,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు ఒక ఆర్థికంగా కొంచెం అనుకున్న దానికన్నా లోటు పెరిగే అవకాశం ఉంది. కానీ అంటే ఓవరాల్గా జిఎస్టీ తగ్గింది కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడానికి ఏమైనా స్కోప్ ఉంటుంది? లేదండి, అస్సలు లేదు. దానికి మీద ఎఫెక్ట్ లేదు. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీని అడ్డంగా చూపించుకొని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ సెస్లు కూడా వేసే అవకాశం ఉంది. అంత దారుణంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ ఎక్కువ, తెలంగాణలో పెట్రోల్ రేట్ ఎక్కువ, పక్కన ఉన్న కర్ణాటకకి మనకి 10 రూపాయలు తేడా వచ్చే. ఈ కారణం చూపెట్టి పక్క కొన్ని స్టేట్స్ స్టార్ట్ చేస్తాయి. చూడండి, ఒక 1 month లోపల ఒక అడిషనల్ 2% అను 1% పక్కా ఉందండి, పక్కా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సైలెంట్గా ఉండాల్సి వస్తుంది తప్పదప్పుడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడిగారు, వీళ్ళు కంపెన్సేషన్ అడిగారు, మాకు ఇట్లా మీరు తగ్గిస్తున్నారు కదా మరి ఏం చేయాలని. దానికి కూడా మెకానిజం రావచ్చు. ఆల్రెడీ 5 years బ్యాక్, ఇప్పుడు 2017లో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ వ్యాట్ స్ట్రక్చర్ నుంచి జిఎస్టీకి వచ్చినప్పుడు చాలా ప్రొజెక్షన్స్ చూపించి ఎంతెంత లాస్ ఉందో దానికి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంది. అప్పు తెచ్చి ఆ అప్పును ఈ స్టేట్స్కి 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఇంత 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 అని ఆ లాస్ని పూర్తి చేసిందనమాట. సో అది ఈ సంవత్సరం అయిపోతుంది, 2025లో అయిపోతుంది. ఆ అప్పు తీసుకొచ్చిందంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక కొత్తగా ఈ లాస్ వల్ల ఏమైనా అవసరం వస్తే మాత్రం సెంట్రల్ గవర్నమెంటే కొంచెం అప్పు తెచ్చుకొని ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, కొన్ని రాష్ట్రాలు చెప్పాయి, మన తెలంగాణ 2,000 కోట్లు దానివల్ల లాస్ అవుతున్నామని చెప్పారు, కేరళ ఒక 8,000 కోట్లు. సో ఏవైతే లాసెస్ ఉన్నాయో, ప్రొజెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో, కొంచెం కంపెన్సేషన్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోదం తర్వాత అనేక నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అత్యవసర వస్తువులు, ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిలో పెద్ద మినహాయింపులు వచ్చినాయి. ఇవి ఖచ్చితంగా అందరికీ కూడా ఉపశమనం కలిగించేటువంటి అంశాలు. ఇక కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మాత్రం క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ సమయం ఎప్పుడు అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ జిఎస్టీ కౌన్సిల్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిపేటువంటి రివ్యూల్లో ఖచ్చితంగా ఇతర అంశాలను కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలకి సంబంధించి లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. జిఎస్టీ వలన, తగ్గింపు వలన జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పెట్రోల్ పైన సెస్ వేసేటువంటి ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు అనిల్ కుమార్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.